చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుప్రచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, నదులన్నింటిలోకెల్లా సరస్వతి నది యొక్క ప్రత్యేకత ఏమిటి? అంతర్వాహినిగానే ఈ నది ప్రకటితం అవటంలో ఆంతర్యం ఏమిటి? సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కావడం ఒక ప్రత్యేకం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. ఋగ్వేదపరమైన సరస్వతి ప్రార్థన ఈ మహామంత్రం. సరహ అంటే ప్రవహించేది. ప్రవహించేదేమిటి? ఒకటి నీరు, రెండు జ్ఞానం. అనాదిగా మన దేశం జ్ఞానభూమి, వేదభూమి. అనేకములైన నదులు ఈ దేశంలో ప్రవహించడంతో ఈ దేశం సస్యశ్యామలమైంది, జ్ఞానానికి ఆలవాలమైంది. ప్రవహించే లక్షణం గాలికి కూడా ఉంది. ఆ గాలి ఈ నీటిపైన పెరిగేటటువంటి గాలి తెమ్మెరలతో మనం ఆనందాన్ని స్వీకరిస్తున్నాం, జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. ఆ జ్ఞానం పేరు దైవం. ఇదేమీ తెలవకపోవడం అజ్ఞానం. ఈ ప్రవహించేటటువంటి నదులలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి, ఈ 7 నదుల పేర్లు చెప్తూ ఉంటాం నిత్యము చేసేటటువంటి కలశ ఆరాధనలో. జలేస్మిన్ సన్నిధిం కురు, ఇలాంటి శ్లోకాలతో, మంత్రాలతో ఆ నీటిని సమస్తములైన నదులు ఇక్కడ వచ్చి చేరునుగాక అని చెప్పే సంకల్పాలలో లేని ప్రస్తావన. ఈ నదులన్నింటినీ అనుసంధానం చేసేటటువంటి ఏకైక నది సరస్వతి నది ప్రస్తావన వేదంలో, యజుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. అనాది అయిన ఈ నది వేల సంవత్సరాలకు పూర్వమే దేశకాలమాన పరిస్థితుల రీత్యా అంతరించిపోవడంతో నదీ గర్భమంతా కూడా థార్ ఎడారి ప్రాంతంగా మారినట్లుగా భౌగోళిక చారిత్రక పరిస్థితులు విశ్లేషించేటటువంటి పరిశోధకులు తెలియజేస్తున్నారు. అయితే ప్రత్యేకతనే. ఈ దేశంలో ఏ 2 నదులు సంగమించినా అంతర్వాహినిగా అక్కడ సరస్వతి నది ప్రవహిస్తుంది అని నాసా సైతం తన చిత్రపటాలలో అంతర్వాహినిగా ఒక నీటికి సంబంధించిన రేఖ సమస్త నదీ నదములలో ఒకటినిగా కలిపేటటువంటిదిగా ఉన్నది అంటూ గుర్తించింది. ఆ అంతర్వాహినిగా ఉండేటటువంటి నది సరస్వతి. ఇలాంటి ఈ సరస్వతి నదికి గురుగ్రహం మిథున రాశిలో సంచారం చేయడం ప్రారంభం కావడంతో పుష్కరాలు ప్రారంభమవుతాయి. పుష్కరుడు 1 సంవత్సర కాలం పాటు ఒక్కొక్క నదిలో నివసిస్తూ ఆ నదిని, ఆ నదీ తీర పరిసరాలను, నదీ తీర వాసులను పవిత్రం చేస్తుంటాడు అని మన పురాణాల కథనం. బ్రహ్మ కమండలంలో ఉండే నీటి బిందువు నేలన జారి ఈ విధంగా రూపాంతరం చెందినట్లుగా కూడా పురాణాలు చెబుతాయి. మేషే గంగా వృషేరేవ మిథునే చ సరస్వతి. గురుగ్రహ సంచారం మిథున రాశిలో ప్రారంభం కావడంతో గంగా నదికి ఏ విధంగానైతే, కృష్ణా తుంగభద్ర నదులకు ఏ విధంగానైతే పుష్కరాలు మనం పాటిస్తూ ఉంటామో అదేవిధంగా సరస్వతి నదికి కూడా పుష్కరాలు. మరి ఈ సరస్వతి నది ఎక్కడ ఉంది? ఈనాటి కాలంలో, ప్రస్తుత కాలానికి సంబంధించి ఉత్తరాఖండ్లో ఉన్న మానా అనే ప్రాంతంలో ప్రవహించి కొంత దూరం మాత్రమే ప్రయాణించి అనంతరం అలకనంద నదిలో అంతర్ధానం అవుతుంది. అలకనంద నది తదుపరి కాలానికి, తదుపరి స్థలానికి ప్రయాణించిన అనంతరం గంగా నదిగా రూపాంతరం చెందుతుంది. మానా ఉత్తరాఖండ్ ప్రాంతంలో సరస్వతీ నదికి సంబంధించిన పుష్కరాల కోసం పుష్కర విధులు పాటించాలి అనుకునేవారు వెళ్ళి అక్కడ తీర్థ విధులు, శ్రాద్ధ విధులు, దానాలు చేయవచ్చు. లేదా
ఎక్కడెక్కడ అయితే 2 నదులు సంగమిస్తాయో, దేవప్రయాగ, ప్రయాగ, అలాగే ఉపనదులు, నదులు సంగమించేటటువంటి తీర్థక్షేత్రాలు, అలాగే మన కాళేశ్వర క్షేత్రంలో కూడా ఎక్కడ త్రివేణి సంగమం అన్న పేరు చెంది ఉంటుందో ఆయా స్థలాలలో కూడా సరస్వతీ నదికి సంబంధించిన పుష్కర విధులను మనం పాటించవచ్చు. ఇది నేపథ్యం. గురుగారు, మరి సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ఆచరించవలసినటువంటి పుష్కర విధులేమిటి? పుష్కర విధులు అనగానే 3 ప్రధానమైనవి. ఒకటి, పుష్కర క్షేత్రానికి సంబంధించిన ప్రాంతంలో 12 కిలోమీటర్ల దూరం ఉభయ వర్గాల వైపున ఆ నది ప్రవహించే విభాగాల వైపున కూడా శుభకార్యాలు ఆ ప్రాంతంలో నివసించేటటువంటి వారు ఆచరించరాదు. ఎక్కడో ఉత్తరాఖండ్ కాబట్టి ఇది మనందరికీ కూడా వర్తించే అవకాశం లేదు. 2వ విధి, దానాలు చేయాలి. ఇవి 10 విధ దానాలు. గోభూ తిల హిరణ్య ఆజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణమిత్యాహు. ఇవి 10 దానములు అన్న పేరిట ప్రసిద్ధం. కృష్ణ యజుర్వేదంలో 5 ప్రధానమైన ఉపనదులతో, శతద్రువు, విపాశ ఇలాంటి నదులతో కూడుకున్న ఆ సరస్వతీ నది నేడు ఉత్తరాఖండ్ ప్రాంతంలో కొద్ది భాగంలోనే మనకు దర్శనమిస్తున్నది. కానీ పుష్కరాలు అన్న జ్ఞానాన్ని పంచాంగాలు చెబుతున్నాయి కనుక 3వది అయినటువంటి విధి ఇతరులకు సహాయం చేయడం, దానం చేయడం, అలాగే సహాయం చేయడం. ఈ సహాయం చేయడంతో పాటుగా తీర్థ విధులుగా శ్రాద్ధ కర్మలను కూడా ఆచరించాలి. ధర్మపిండం వీటిల్లో ప్రధానమైనది. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్ర విధులకు లోబడి గతించిన తల్లి, తండ్రి, తాత, ముత్తాత, పితరులు, 21 వర్గాల వారు, 7 వంశాల వారు, వారందరికీ కూడా ఆదౌ పితా తథా మాతా సాపత్ని జననీ తథా సుతభ్రాతృ పితృవ్యాశ్చ ఈ వర్గాలలో పిండ ప్రదానాలు చేస్తారు. కానీ ప్రత్యేకంగా పుష్కరాలలో ధర్మపిండం అనే ఒక ప్రత్యేకమైన పిండాన్ని అందించాలి. తెలియకుండా మరణించిన వారు మనకు బంధువులే, కానీ గోత్ర ప్రవరులు తెలియవు. అలాగే అనుకోకుండా ప్రమాదాలలో మరణించిన వారు, దేహం కూడా దొరకదు, ఎప్పుడు మరణించారో తెలియదు, సమయం కూడా తెలియదు, ఉన్నారో లేదో కూడా తెలియదు, సంతానం లేకుండా మరణించారు. అలాంటి సమస్త జనులకు ఉత్తమ లోకాలు చెందే విధంగా సమర్పించే ఒక పెద్ద ప్రత్యేక పిండం ధర్మపిండం. పుష్కరాలలో సమర్పించేటటువంటి పిండ ప్రదానాలలో ఆ పిండం నిమ్మకాయ ప్రమాణంలో ఉండాలి. ధర్మపిండం కాస్త పెద్దదిగా ఒక జామపండు అంత ప్రమాణంలో ఉండాలి అని కూడా ప్రమాణం. పిండ ప్రధానమైనది, దానాలు ప్రధానమైనవి, ఇతరులు సహాయం చేద్దాం అనే నిర్ణయం తీసుకోవడం కూడా ప్రధానమైనది. ఇవి ఈ పుష్కరాలలో పాటించవలసిన విధులు, విధానాలు. గురుగారు, గోమాత సేవ వల్ల సమస్త శ్రేయస్సులు అనుకూరుతాయని అంటారు. అందులో భాగంగానే దీర్ఘకాల రోగాలు సైతం నివారింపబడతాయని అంటారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? గావో భగో గావ ఇంద్రో మే అచ్చాత్ గోసూక్తం. ఒక వ్యక్తి తన జీవన కాలంలో 6 సార్లు గోదానం చేయాలి అంటుంది శాస్త్రం. పురుషుడు అయిన ఎడల తొలిసారిగా గడ్డం గీసుకున్నప్పుడు మొదటి గోదానం వస్తుంది. ఇదేమిటండి, ఎవరికి చెయ్యాలి? గురువు గారికి చెయ్యాలి. తదుపరి నేను ఈ విద్య నేర్చుకునే నిమిత్తమై ఒక విద్యాభ్యాసంగా ఉపవిద్యలను స్వీకరించే నిమిత్తమై తర్కము, న్యాయము, మీమాంస ఇలా వేదాంగములను అభ్యాసం చేసే నిమిత్తమై దీక్ష తీసుకోబోతున్నాను. గోదానం. వివాహం గోదానం. స్వంత ఇల్లు నిర్ణయం చేసుకోవడం, నిర్మాణం చేయడం గోదానం. కూతురు ఉన్న ఎడల వివాహం చేయడం గోదానం. శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోతున్నది, ప్రాణోత్క్రమణ సమయం గోదానం. విరసి 6 గోదానాలు ఒక వ్యక్తి తన జీవితంలో చేయాలి. ఇది శాస్త్ర ప్రమాణం. కనీసంగా
వెండి గోదానం, ఈ ప్రతిమను కూడా గోదానంగా ఇస్తూ ఉంటారు. పూర్వం ఈ సమస్త ప్రపంచాన్ని ఏలేటటువంటి సూర్యవంశ చక్రవర్తి తన వద్ద ఉన్న ధనాన్ని అందరికీ వితరణ చేసి మళ్ళీ సంపాదన కోసం 1 సంవత్సర కాలం యుద్ధం చేసి లేదా సంపాదించి జీవితాన్ని అర్థవంతంగా ధర్మబద్ధంగా నడిపే చక్రవర్తి. అతడి పేరు దిలీపుడు. అతడి ఇల్లాలు సుదక్షిణ. వారికి సంతానం లేదు. ఏం చేస్తే సంతానం కలుగుతుంది అంటూ ఆలోచనలు చేసి గోసేవ చేస్తే సంతానం కలుగుతుంది అని తెలుసుకొని ఆ దిలీప చక్రవర్తి గోమాతను పూజించాడు. పరీక్షల అనంతరం గోసేవ వలన ఆ దిలీపుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఎటువంటి కుమారుడు జన్మించాడయ్యా అంటే అతడి పేరుతో ఆ వంశమంతటికి పేరు వచ్చింది. చిట్ట చివరికి ఆ వంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా ఏ వంశంలో జన్మించాడు అంటే రఘువంశంలో జన్మించాడు అని చెప్పుకునేంత పేరు ఆ కుమారుడి వల్ల కలిగింది. అతడే రఘు మహారాజు. గోసేవ వల్ల దిలీపునకు జన్మించిన కుమారుడు రఘు మహారాజు. గో సంతతి వల్ల ఇంతటి పుణ్యం, గోసేవ వల్ల ఇంతటి పుణ్యం. గోవు అందించేటటువంటి ఆ పాలు సంపూర్ణమైన ఆహారం. కనుకనే మన వారు ఏ పాపం చేసినా అన్నింటికీ పరిహారం గోసేవ, గోదానం అన్నారు. గోవులను రక్షిస్తే సమస్త పాపాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. గురుగారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రతి యుగంలోనూ దుష్ట శిక్షణ కోసం నేను అవతరిస్తాను అని చెప్పాడు. అందరినీ సృష్టించేది భగవంతుడే అయినప్పుడు దుష్టులని ఎందుకు సృష్టించాడు? ఇది దీపం ఉన్నది కదా, దీపం కింద నీడ ఎందుకు అనేటట్లుగా అడిగినట్లుగా ఉంటుంది. తర్కశాస్త్రంలో ఒక సూత్రం ఉంది. 4 కాళ్ళు ఉంటాయి, తెల్లటి చర్మం ఉంటుంది, తోక ఉంటుంది, చెవులు ఉంటాయి, పాలు ఇస్తుంది. ఆ పాలు ఆరోగ్యదాయకం, శబ్దము ధ్వనించే విధంగా చేస్తుంది. శిశువు రూపంలో అంటే గుడ్డు వలె కాకుండా శిశువు రూపంతో సంతానానికి పునరుత్పాదక శక్తి కలిగి ఉంటుంది. ఇలాంటి జీవులు 2, ఒకటి గాడిద మరి ఒకటి ఆవు. కనుక 2 సమానమే అని లోకంలో ఒక మాట ఉంది. తర్కం చేసే సమయంలో, బాధించే సమయంలో ఇలాంటి తర్కశాస్త్రాన్ని అభ్యసనం చేసిన అనంతరం 96 న్యాయాలతో సత్యాన్ని నిరూపణ చేయవలసి ఉంటుంది. షణ్ణవతిత న్యాయములు. ఈ న్యాయ మార్గంలో తర్కాన్ని కూడా మనం అనుబంధం చేసినప్పుడు వెలుగు నీడ సమానమవుతాయా? దుష్టులు శిష్టులు సమానమవుతారా? పరమాత్ముడు జీవుడికి దేహాన్ని కల్పించి బుద్ధిని అందించి బ్రతకమని ఈ భూమి మీదకి పంపించాడు. ఆ జీవుడు పెరిగి పెద్దవాడై తన చుట్టూ ఉన్న వాతావరణం చేత, తాను జన్మించిన సమయంలో ఉండే గ్రహస్థితి కారణం చేత, తన బుద్ధి ప్రచోదనం చేత కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఆ చేసే పనులు సంఘానికి హానికారకమైనవి, అతడు దుష్టుడు. సంఘానికి మేలు కలిగేవి, అతడు శిష్టుడు. కంసుని ఆజ్ఞ చేత కృష్ణుడిని యుద్ధరంగానికి తీసుకెళ్ళిపోయాడు అక్రూరుడు. ఆ కృష్ణుడికి పరమభక్తుడు అక్రూరుడే. ఆ అక్రూరుడే కృష్ణులకు అపకీర్తిని తెచ్చిపెట్టినటువంటి మణిని తన వద్ద భద్రపరుచుకొని కాశీనగరంలో అన్నదానం చేసేటటువంటి వాడు అయి ఉన్నాడు. ఈ కథ అంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే దుష్టులు శిష్టులు అంటూ వేరుగా ఉండరు. సమయము, సందర్భము, ఆశావాదము వారిలో ఆ గుణాన్ని పెంచి పోషిస్తాయి. చీకటికి పెరిగేవి దుష్టపు ఆలోచనలు. పరమాత్ముడు ఈ దుష్టులు పెరిగినప్పుడు నేనే అవతరిస్తాను అని భగవద్గీతలో చెప్పిన ఆ వాక్యానికి ప్రయోజనం ఏమిటి అంటే ఈ లోకంలో
నేను దుష్టుడిని అని ఎవరు అనుకోరు. అందరూ శిష్టులనే అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసే పనులు ఇతరుల చేత ఆ గుర్తింపు పొందేలాగా చేస్తూ ఉంటాయి. శిష్టులు మట్టుకు ధర్మభీతితో, అధర్మం చేయకూడదనే జ్ఞానంతో శిష్టమైన వ్యవహారాలు పాటిస్తూ ఉంటారు. అలా పాటించే వారిని రక్షించడం కోసం వారిలో నేనుగా పుడతాను, అంతవరకు అందరినీ చూస్తూ ఉంటాను. ఇది ఆ వాక్యానికి ఉండేటటువంటి భౌతిక అర్థం. నిత్య శివపూజా దురంధరుడు రావణుడు, మాతృభక్తి సేవాపరాయణుడు రావణుడు. తల్లి కోరింది కాబట్టి ఆత్మలింగం తేవడానికి కైలాసాన్నే పెకిలించేంత బలం కలవాడు రావణుడు. కానీ పరస్త్రీ ఎడల ఆసక్తి, పార్వతీదేవినే ఆసక్తితో చూసినవాడు. సీతాదేవిని మాత్రం చూసినవాడు కాకుండా పోతాడా? దుష్టత్వం వ్యాపించింది. పరమాత్ముడు రామునిగా కాలాన్ని చూచి, సమయాన్ని చూచి వేచి ఉండి అవతరించవలసి వచ్చింది. కనుక సమయము సందర్భమే దుష్టుడు శిష్టుడు అనేటట్లుగా మనం ఆలోచన చేయాలి. గురువుగారు, యజ్ఞోపవీతానికి 9 పోగులు ఉంటాయి కదా, ఈ 9 దేనికి సంకేతం? యజ్ఞోపవీతానికి నిజానికి 3 పోగులే ఉంటాయి. 3 పోగులు. బ్రహ్మచర్యమాగా ఉపమానయస్వ దేవేన సవితా ప్రసూత అని చెప్పి ఆచార్యుడు 3 పోగుల ఒక వరుస దారాన్ని భుజం పైన వేస్తాడు. ఎడమ భుజం మీద నుంచి కుడి చేతి దిగువగా ఆ యజ్ఞోపవీతం ఉంటుంది. ఉపవయ్య దక్షిణం బాహుముద్ధరతేవ ధత్తే సవ్యమితి యజ్ఞోపవీతమేతదేవ విపరీతం ప్రాచీన వీతగుం సంవీతం మానుషం. ఈ యజ్ఞోపవీతం ధరించే సమయంలో యజ్ఞోపవీత లక్షణం చెప్పేటటువంటి మంత్రం. కృష్ణ యజురారణ్యకం 2వ ప్రశ్న. ఉపవయ్య దక్షిణం యజ్ఞోపవీతమిది. ఇలా ఎడమ భుజం మీద వేసుకుంటే సవ్యం, కుడి భుజం మీదుగా ఉంటే అపసవ్యం, హారం వలె మెడలో వేసుకుంటే ఇది మానవం. కర్మ చేసే సమయంలో మాత్రమే యజ్ఞోపవీతం ధరించాలి. యజ్ఞోపవీతం వేసుకున్నాక కూడా కర్మ చేయకపోతే, కర్మ అంటే దేవతారాధన, అగ్నిహోత్రము, అతిథి పూజ, జపం, సంధ్యావందనం, విహితములైన కర్మలు చేయకపోతే ఆ యజ్ఞోపవీతం వేసుకున్న ప్రయోజనం ఉండదు, అనవసరం దండగా అంటుంది శాస్త్రం. యజ్ఞోపవీతం వీపులో దురద పెడితే ఆ దురద తొలగించుకోవడం కోసం, గోక్కోవడం కోసం మాత్రమే అని కాకుండా, కాంటలు పిన్నీసులు వేసుకోవడానికి మాత్రమే అని కాకుండా కర్మాధికారం కలిగి ఉంటుంది. ఇది 3 వరుసల దారం. బ్రహ్మచర్యము అనే దీక్ష స్వీకరించిన దానికి గుర్తు. అనంతరం 2వ స్థితి అయినటువంటి స్థితి గృహస్థ ధర్మస్థితి. ఇల్లాలు స్వీకరించిన అనంతరం ఇల్లు నిర్మించుకోవాలి. అమ్మాయిని కన్న ఆ తల్లిదండ్రులు, ముఖ్యంగా కన్యాదాత, అబ్బాయిని పిలిచి గృహస్థ ధర్మంలో నీవు చేరే నిమిత్తమై నా కూతురుని నీకు ధర్మపత్నిగా అందిస్తున్నాను అని చెబుతూ 2వ యజ్ఞోపవీతం, 2వ 3 వరుసల దారం భుజం పైన అలంకరింపజేస్తాడు. అప్పుడు 6 వరుసలు అవుతాయి. భుజం మీద కండువా లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. కనుక కండువా ప్రత్యామ్నాయంగా 3వ యజ్ఞోపవీతం అప్పుడే ఆ ఋత్విక్కు ఆచార్యుడు ధరింపజేయడంతో భుజం మీద 9 వరుసల దారం కనిపిస్తుంది. 3 ప్రధానం. తదుపరి ఇల్లాలు, ధర్మపత్ని, గృహస్థ ధర్మం. ఆ 3వది భవిష్యత్తులో రాబోతున్నటువంటి వానప్రస్థ ఆశ్రమానికి ప్రతీక. ఇల్లాలు మరణించినా కూడా, గతించినా కూడా 3వ ఆశ్రమంలో ఉన్నవారు ఏకభుక్తం, అధశయనం, శ్వేత వస్త్రధారణ, నియమపూర్వక జీవితం, నడుముకు కట్టుకున్న మొలత్రాడు తొలగించడం, ఇవన్నీ కూడా ధర్మాలే. వానప్రస్థ జీవనం. 4వ ఆశ్రమం సన్యాసం. యజ్ఞోపవీతం తొలగించడం సన్యాసం అవుతుంది. ఏ ఆశ్రమంలో ఉన్నారు, ఏ ధర్మం పాటిస్తున్నారు అని చెప్పేది ఈ యజ్ఞోపవీతం. 3 వరుసలు ప్రధానం కనుక సత్వ రజస్తమో గుణాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, ఇలా త్రికాలములకు, త్రిసంధ్యలకు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమస్త స్థితిగతులకు ప్రతీకాత్మకంగా
ఈ యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎవరి యజ్ఞోపవీతం వాళ్ళే సిద్ధం చేసుకోవాలి అని కూడా శాస్త్రం. 4 వేల ఈ ప్రమాణానికి బెత్త అని పేరు. బెత్త చూపుడు వేలికి ఒక్క వృత్తం చుట్టి తదుపరి 4 వేలు ఇలా పెట్టుకొని దారాన్ని ఈ 4 వేల చుట్టూరా ఇలా 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 96 సార్లు తిప్పితే ఒక యజ్ఞోపవీతం సిద్ధమవుతుంది. 96 సార్లు చుట్టిన ఆ దారాన్ని 3 వరుసలు చేసి మళ్ళీ 3 వరుసలుగా మార్చుకోవడంతో యజ్ఞోపవీతం. ఈ 96 వరుసల ఈ ప్రమాణం కాలి బొటన వేలు నుంచి ఎవరి వేళకు చుట్టుకున్నారో వాళ్ళ శిరస్సు పర్యంతం కొలిచినట్లుగా ఉంటుంది. 3 మారిన అనంతరం ఆ యజ్ఞోపవీతపు ముడి ఎవరు సిద్ధం చేసుకున్నారో వారైతే వారికి నావెల్ పిన్ అంతవరకు వచ్చేంత ప్రమాణంలోనే ఉంటుంది. బజారులో ఖరీదు చేసుకుని వచ్చినవి ఈ నియమానికి లోబడి ఉండవు. కర్మ చేస్తేనే యజ్ఞోపవీతం ధరించాలి ఎవరైనా కూడా. ఇంతటి కథ యజ్ఞోపవీతం వెనక ఉంది. గురుగారు, ఎవరు చేసినటువంటి పాప పుణ్యాలకి తగినటువంటి ఫలితం వాళ్ళు నరకంలో కానీ స్వర్గంలో కానీ అనుభవించాల్సిందని అంటారు కదా, మరి అలాంటప్పుడు మళ్ళీ జన్మ అనేది ఎందుకు? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనను ఎవరికైనాను తప్పదన్నా అంటూ గురుదార అప్పారావు గారు కన్యాశుల్కం అనే నాటకంలో స్మరిస్తారు. ఊరికి ఉత్తరాన ఏదో ఒక చోట కాష్టాల కొలిమిలో నీ ఇల్లు ఉన్నదే చిలక, ఇలా బైరాగి తత్వాల పేరిట ఈ తత్వాన్ని కూడా ఆ మహాకవి కన్యాశుల్కం నాటకంలో వినిపిస్తాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. విజిల్ వచ్చే సమయంలో దృష్టి లేకపోతే నల్లటి అన్నాన్ని సంతోషంగా తినగల ఓర్పు మనం పెంచుకుంటే కర్మ మనల్ని బాధించదు, కానీ కర్మ తప్పదు. ఇలా ఎవరి కర్మ వారు అనుభవించాలి అన్నప్పుడు మళ్ళీ జన్మ ఎందుకు? అసలు ఈ పునరపి జననం పునరపి మరణం పునరపి జరనే జఠరే శయనం ఇహ సంసారే బౌదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం. ఎందుకు ఈ వృత్తం? చావడం పుట్టడం పుట్టడం చావడం. కర్మ ఉంది కదా, ఆ కర్మ మన చేత నిరంతరం ఏదో ఒక పని చేయిస్తూ ఉంటుంది. నకర్మణ మన ఆరంభ అని భగవద్గీతలోనే మరింత విశ్లేషణాత్మకంగా చెప్పబడ్డ మరొక వాక్యం. కర్మ చేయకుండా ఎవరు ఉండరు. మీరంతా వింటున్నారు, చూస్తున్నారు, నేను చెబుతున్నాను. నిర్మాణం చేసేటటువంటి వారు వారి వారి నిర్మాణ క్రియలలో నిబద్ధతతో ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేయడమే రామరాజ్యం. ఈ ఎవరి పని వాళ్ళు చేయడంలో ఒక ప్రత్యేకమైన సూత్రం ఉంది. ఆ సూత్రం ఏమిటి అంటే, ఈ కర్మ వల్ల నాకేదన్నా ప్రయోజనం ఉందా అన్న ఆశ. ప్రతిఫలాన్ని అపేక్షించి కర్మ చేస్తే ఆ ప్రతిఫలాన్ని మనం అనుభవించక తప్పదు. స్వార్థం తప్పదు, పరార్థం తప్పదు. అంటే పుణ్యకర్మ చేస్తే కూడా మళ్ళీ జన్మించాలి, ఉత్తమమైన జన్మ వస్తుంది. ఏ రకమైనటువంటి పాపపుణ్యాల ఆలోచన లేకుండా, భేదం లేకుండా, ద్వంద్వాతీతంగా ప్రవర్తించినట్లయితే మనకు మోక్షం లభిస్తుంది అని వివేక చూడామణి తెలియజేస్తుంది. 2వ శ్లోకంలో విశ్లేషణాత్మకంగా మనం ఈ అంశాన్ని గమనించవచ్చు. అంటే పుణ్యం చేసినా జన్మ తప్పదు, పాపం చేసినా జన్మ తప్పదు. అలాంటప్పుడు పాపపుణ్యాలపైన నిరపేక్ష భావంతో ఈ కర్మ నా చేత చేయబడుతున్నది, ఇలా చేస్తే అప్పుడు మనకు లభించేది మోక్షం. ఈ కర్మ సిద్ధాంతం ద్వారా మనకు అర్థమవుతున్న అంశం ఏమిటి అంటే, దైవం ఎక్కడో లేదు, మనలోనే. మనం చేసే మంచి చెడు పనులను విశ్లేషణ చేయడంలోనే. కనుక మంచి చేసే ప్రయత్నం చేద్దాం, లేదా కర్మ పట్ల అపేక్షను తగ్గించుకుందాం. ఇందువలన మోక్షం లభిస్తుంది మనకు. ఇది ఆలోచన. చేశామా మళ్ళీ జన్మ తప్పదు. ఈ వాల్మీకీయమైన వ్యాసప్రోక్తమైన కర్మ సిద్ధాంత రూపకమైన జ్ఞానం ఇవ్వడం ద్వారా సనాతన ధర్మం మనలో మళ్ళీ జన్మ ఉంది, చెడు పనులు చేయకు, జన్మరాహిత్యం కావాలా, కర్మ ఆచరించి కర్మ ఫలాన్ని అపేక్షించకు, ఇలా జీవితాన్ని ఒక క్రమబద్ధం చేసే ప్రయత్నం చేసింది.
మళ్ళీ జన్మ ఉన్నది అనే భయంతో మనలను మంచి పనులు చేసే విధంగా ప్రోత్సహించింది సనాతన ధర్మం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరామ జయం. శుభమస్తు. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.